దేవుడు కష్టపడి, భక్తులు కష్టపడి, ఎంతోమంది కష్టపడి మన చేతుల్లోకి ఈ బైబిల్ని తెస్తే సుఖంగా తల కింద పెట్టుకొని పడుకుంటాం. చదువుతామా? కష్టపడతామా? చదవడానికి ఎప్పుడైనా కష్టపడ్డారా? మన కష్టాలు ఎలా ఉంటాయంటే, తినడానికి కష్టపడతాం, తాగడానికి కష్టపడతాం, నడవడానికి కష్టపడతాం, పరిగెత్తడానికి కష్టపడతాం, మన లైఫ్లో ప్రతి పని చేయడానికి కష్టపడతాం. వాక్యం చదవడానికి మాత్రం కష్టపడం. సుఖాలు వెతుక్కుంటాం వాక్యం దగ్గర మాత్రం. మనల్ని భక్తులు అనొచ్చా? జాగ్రత్త. దేవుడు మన చేతిలో వాక్యం పెట్టాడంటే చదవమని, అర్థం చేసుకోమని, భక్తుల జీవితాలు మనకు బుద్ధి చెబుతాయని, ఆయనకు మనం విధేయులుగా ఉంటామని.